నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అందరికీ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ కావాలంటే ఎలా? అలా కుదరదు కదా. పైగా ఒక్కో సినిమాకి వాళ్ళు ఏళ్లకేళ్లు తీసుకుంటారాయే. అందుకే ఉన్న దర్శకులతోనే సర్దుకుంటున్నారు మన హీరోలు. పైగా ఇండస్ట్రీలో ఇప్పుడంతా కుర్ర దర్శకులదే హవా. అక్కడున్నది పవన్, ప్రభాస్, చరణ్, చిరు అనే లెక్కలేం లేవు. అందరి అడుగులు కుర్ర దర్శకుల వైపే వెళుతున్నాయి. ఆ డైరెక్టర్స్ పైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వీళ్లందరూ పేరుకు దర్శకులే, కానీ క్రేజ్ లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం తమదైన మార్క్తో ముందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారు. దీన్నే సుజీత్, వశిష్ఠ లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ బ్యాచ్ దే హవా. స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కుర్రవాళ్ల వైపే వచ్చేశారు. గేమ్ చేంజర్ చేస్తూనే బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చారు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ వైపు వెళ్తున్నారు. 2 సినిమాల అనుభవం ఉన్న నాగస్విన్ ప్రభాస్తో కలికి తెరకెక్కిస్తున్నారు. ఆ మేకింగ్ చూస్తుంటేనే ఆయన విజన్ అర్థమైపోతుంది. సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేయబోతున్నారు. ఈయన అనుభవం కూడా 2 సినిమాలే. ఇక విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంక్రిత్యన్, రవికిరణ్ కోలా లాంటి కుర్ర దర్శకులే పనిచేస్తున్నారు. ఓజీతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం 2 సినిమాలే. వయసు 30 మాత్రమే. అలాగే హనుమాన్తో ఇండియాను తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ రణ్వీర్ సింగ్తో పనిచేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర దర్శకుడు వశిష్ఠకు ఒక్క సినిమా అనుభవమే ఉంది. అలాగే వెంకీ అట్లూరి, శ్రీకాంత్ ఓదెల, చందు మొండేటి లాంటి కుర్ర దర్శకులు కూడా కుమ్మేస్తున్నారు. ఎన్టీఆర్ వెకేషన్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వారం రోజుల పాటు ఫారెన్ వెళ్ళొచ్చారు తారక్. హాలిడేస్ అయిపోయాయి. మరి దేవరా నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు? ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు? వార్ 2 కోసం ఇప్పటికే 1 నెల రోజులకు పైగా దేవరకు బ్రేక్ ఇచ్చారు తారక్. మరి కొరటాల సినిమాతో చేతులు కలిపేదెప్పుడు? 3-4 రోజులుగా దేవర ఫస్ట్ సింగిల్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా వ్యూస్ పరంగా మాత్రం అద్దరగొడుతోంది దేవర పాట. ఇప్పటికే 50 మిలియన్ క్లబ్ లో ఎంట్రీ ఇచ్చింది దేవర సాంగ్. ఇదిలా ఉంటే టర్కీ ట్రిప్ నుంచి తిరిగొచ్చేశారు తారక్. బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో పాటు వెకేషన్కి వెళ్ళొచ్చారాయన. వెకేషన్ వెళ్లకముందు 1 నెల రోజులుగా వార్ 2తోనే బిజీగా ఉన్నారు తారక్. దానికోసం ముంబైలోనే ఉన్నారాయన. అక్కడి నుంచి ఇప్పుడు దేవర్కు షిఫ్ట్ కానున్నారు. ఇప్పటికే దేవర షూట్ చివరి దశకొచ్చేసింది. పార్ట్ 1 షూట్ పూర్తయిన తర్వాతే వార్ 2కు వెళ్లాలని చూస్తున్నారు ఎన్టీఆర్. ఇదే వారం దేవర కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. దేవరకు ఒక్కటే భారీ షెడ్యూల్ బాకీ ఉంది. ఇది పూర్తయితే పార్ట్ 1 అయిపోయినట్లే. జూన్లోనే దేవరకు బై చెప్పి వార్ 2కు వెళ్లనున్నారు తారక్. ఆ తర్వాత దేవర 2తో పాటు ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కావాలని చూస్తున్నారు. మొత్తానికి రాబోయే 2 ఏళ్లు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు తారక్. ఓవైపు దేవరతో పాటు వార్ 2, దేవర 2, నీల్ సినిమాలు లైన్లోకి తీసుకొస్తున్నారు. పుష్ప 2 టీమ్ ని కొన్ని రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా? స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు అనే చర్చ నడుస్తుండగానే ఎవరు ఊహించిన విధంగా ఇండియా నెంబర్ 1 ట్రైనింగ్ బ్యూటీని సుకుమార్ లైన్లోకి తీసుకొస్తున్నారా? బన్నీతో పుష్ప 2లో చిందులేసే బ్యూటీ ఎవరు? సమంత ప్లేస్ ని రీప్లేస్ చేసేదెవరు? పుష్ప 2 విషయంలో అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. బడ్జెట్ పెరుగుతుందంటున్నా, వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నా నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు. నో కామెంట్స్ అంటున్నారు. అన్నీ బాగానే మేనేజ్ చేస్తున్నా స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం సుకుమార్కు కంగారు తప్పట్లేదు. ఇప్పటికీ పుష్ప 2లో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. ఊంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు. పుష్పలో సమంత సాంగ్ దేశాన్ని ఊపేసింది. పుష్ప 2 పాట ప్రపంచాన్నే ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దానికోసం సమంతను మరిపించే హీరోయిన్ కావాలి. ఇప్పటికే 2 హీరోయిన్స్ అనుకున్నా వర్కౌట్ కాలేదు. అందులో శ్రీలీల కూడా ఉన్నారు. కానీ కాంబో కుదరలేదు. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పేరు వినిపిస్తున్నా ఎవరూ ఫైనల్ కాలేదు. చివరికి యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి దగ్గర వేట ఆగినట్లు తెలుస్తోంది. ఏమైనా ఫైనల్ అవుతుందా అనేది అనుమానమే. రిలీజ్కి మరో 3 నెలలు కూడా లేదు. కానీ ఇంకా చాలా వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది. మరి దాన్ని సుకుమార్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. రిలీజ్ కి ఇంకా 40 రోజులు కూడా లేదు. ఇంకెప్పుడు చేస్తారు ప్రమోషన్? అసలు కల్కి సినిమాని ప్రమోట్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంటే ఎప్పుడు?
ఇకపై ఈ ప్రశ్నలు అభిమానుల నుండి రావు. ఎందుకంటే రాబోయే నెల రోజులు కల్కి ప్రమోషన్స్ తో దేశం ఊగిపోనుంది. అంతేకాదు కల్కి ప్రమోషన్స్ లో ప్రభాస్ తో పాటు బుజ్జి కూడా భాగం కాబోతోంది. ఎంత పెద్ద సినిమా తీసామన్నది కాదు, తీసిన సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేసుకున్నాం అనేదే కదా కీలకం. ఇందులో మాస్టర్ డిగ్రీ చేసేశారు నాగాశ్విన్. ఇన్నాళ్లు మేకింగ్ పై ఫోకస్ పెట్టిన ఈయన ఇప్పుడు ప్రమోషన్ కి సై అంటున్నారు. జూన్ 27 ఇంకా ఎంతో దూరంలో లేదు. అందుకే రాబోయే నెల రోజులు కల్కి ప్రమోషన్ ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కల్కి ప్రమోషన్స్ పై చాలా రోజులుగా అభిమానులు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. అందుకే బుజ్జి ఈవెంట్ చేశారు మేకర్స్. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు కూడా భారీగానే హాజరయ్యారు. ప్రభాస్ ఎంట్రీ, బుజ్జితో డిస్కషన్, హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉన్న మేకింగ్ అన్నీ కలిపి కల్కిపై బాగానే హైప్ పెంచేశాయి. మే చివరి వారం నుంచే దేశవ్యాప్తంగా కల్కి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రెగ్నెన్సీ కారణంగా దీపికా పడుకోన్ ఈ ప్రమోషన్స్ కి దూరంగా ఉండబోతున్నారు. ప్రభాస్, దీపిక, నాగ్ అశ్విన్తో పాటు బుజ్జి కూడా ప్రమోషన్స్ లో భాగం కానుంది. ఆ కార్ని ప్రతి ప్రమోషన్స్ లో హైలైట్ చేయబోతున్నారు. ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పారు. సమంతకి ఏమైంది? ఎక్కడున్నారు? సినిమాలు ఎందుకు చేయట్లేదు? అవకాశాలు రావట్లేదా? వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా? అసలేంటి శామ్ ప్లాన్? తెలుగు సినిమాలు మాత్రమే చేయట్లేదా, లేదంటే హిందీలో కూడా ఇదే సమాధానం చెప్తున్నారా? సమంత బ్రేక్ ఇంకా ఎన్నాళ్ళు? మళ్ళీ ఆమెను వరుసగా సినిమాల్లో చూసేదెప్పుడు? ఏదో అనుకున్నాం గాని సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసు. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఈమెలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది. అందుకే ఇప్పటికీ ఆఫర్స్ అలా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. కానీ ఈమె మాత్రం ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు. ఏడాది నుంచి ఖాళీగా ఉన్నారు శామ్. విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత మళ్లీ శామ్ కెరీర్కు రెక్కలొచ్చాయి. మధ్యలో మయోసైటిస్ ఇబ్బంది పెట్టినా తగ్గేదేలే అంటూ హాలీవుడ్ వరకు శామ్ జర్నీ సాగుతూ ఉంది. ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవి ఒప్పుకోలేదు ఈ భామ. 2 సినిమాలకు కమిట్ అయినా నిర్మాతలకు అడ్వాన్సులు కూడా తిరిగిచ్చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లోనూ అప్పుడెప్పుడో ఒప్పుకున్న సిటాడల్ వెబ్ సిరీస్ పూర్తి చేశారు సమంత. తర్వాత మళ్లీ కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ ముందులా యాక్టివ్ లేరు శామ్. ఎప్పుడో నెలకు 2-3 ఫోటోషూట్స్ పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ ఫోటోషూట్స్లో మాత్రం అందాల ఆరబోతుతో పిచ్చెక్కించేస్తున్నారు సమంత. కొన్ని వారాలుగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేదు. కొత్త సినిమాలు రావట్లేదు. అసలు విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. చేసేదేం లేక థియేటర్స్ మూసుకున్నారు ఎగ్జిబిటర్లు. ఇలాంటి సమయంలో మే 31 కాస్తో కూస్తో ఆసక్తి పుట్టించింది. కానీ ఇప్పుడు ఆ తేదీ నుండి ఒక్కొక్కటిగా సినిమాలు తప్పుకుంటున్నాయి. మరి దానికి కారణం ఏంటి? ఎందుకో తెలీదు గాని ఈ సమ్మర్ను పూర్తిగా వదిలేశారు మన నిర్మాతలు. ఎన్నికలైపోయాయి, ఎండలు తగ్గిపోయాయి, ఐపీఎల్ కూడా చివరికొచ్చేసింది. అయినా కూడా సినిమాలు రిలీజ్ చేయట్లేదు. మే 25న లవ్ మీతో మళ్లీ మూతపడిన థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఆ తర్వాత మే 31న కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. మే 31న ముందు 6 డజన్ సినిమాలు విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ డేట్ నుంచి తప్పుకుంటున్నాయి. ప్రస్తుతానికి విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ, గమ్ గమ్ గణేష అదే రోజు రానున్నాయి. కానీ ఆ రోజే రావలసిన సత్యభామతో పాటు సుధీర్ బాబు హరోం హర సినిమాలు వాయిదా పడ్డాయి. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా హరోం హర విడుదల చేయాలనుకున్నా దాన్ని జూన్ 14కి వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. అలాగే సత్యభామ సినిమాను జూన్ 7కి పోస్ట్పోన్ చేశారు. వీటి వాయిదా ఖచ్చితంగా విశ్వక్సేన్ సినిమాకు హెల్ప్ కానుంది. ఏ మాత్రం బాగున్నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాసుల వర్షం కురిపించడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారిసోయో.